మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వబోమని పదే పదే స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరంలోని ప్రజలు కూడా కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు, 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే బొగ్గు తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమాత్రం కూడా అవి రెన్యువల్ చేయలేదు. వారికి ముందు నుంచి కూడా క్యాపిటల్ మైన్స్ కావాలని ప్రభుత్వాలు కోరుతున్నా, రాజకీయ పార్టీలు కోరుతున్నా, కార్మిక సంఘాలు కోరుతున్నా, ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవాళ మూసివేయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాదాపు 22,000 ఎకరాల భూములు ఉంటే దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవాళ వాటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి మరోవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో ఉంటున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వారు స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ప్రైవేటీకరణ చేసి నేను రాజీనామా చేస్తానని మాట్లాడుతున్నారు. రాజీనామా కాదు కావాల్సింది. ఇవాళ మీ ఎంపీలు, కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో దానిపైన ఎందుకు మీరు మాట్లాడడం లేదని మేము ప్రశ్నిస్తాము. ఏది ఏమైనా సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇవాళ విశాఖ స్టీల్ అంటే టాటా స్టీల్ కంటే ఎక్కువ పేరు ఉంది. మరి విశాఖ స్టీల్ అంటే అంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని కాపాడలేక దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే ఎవరు కూడా క్షమించరు. పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ త్యాగాలతో సాధించుకున్నది. 32 మంది ప్రాణాలు బలిదానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసిన తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. దాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ అంశం పని వాళ్ళ ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.